ఎంఎస్ ధోని కావాలనే 2019 వరల్డ్ కప్ ను ఓడించాడు. ధోని అసలు క్రెడిట్ స్టిల్లర్. 2011 వరల్డ్ కప్ ను కూడా ఒక్క ధోని మాత్రమే గెలిపించాడు. ఇలాంటి కామెంట్స్ మీరు చాలా చోట్ల చూసే ఉంటారు. కానీ ఇది నిజంగా నిజమా? ఒక జట్టు గెలిస్తే క్రెడిట్ మొత్తం ఒక్క ప్లేయర్ కి వెళ్ళాలా? ఓడిపోతే మాత్రం తప్పు కూడా ఒక్కరిదేనా? ఈ రోజు ఈ వీడియోలో మహేంద్ర సింగ్ ధోని కెరియర్ లో కొన్ని ముఖ్యమైన సంఘటనలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, వాటి వెనుక ఉన్న అసలు నిజాలను తెలుసుకుందాం. 2004 లో ఇండియన్ టీమ్ కు ఒక అలాంటి వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ అవసరం వచ్చింది. బ్యాటింగ్ లో కూడా మ్యాచ్ ను మార్చగలిగే పవర్ ఉండాలి. అప్పుడు అందరి దృష్టి రాంచీకి చెందిన ఒక యువ ఆటగాడిపై పడింది. ఆయన పేరే మహేంద్ర సింగ్ ధోని. ఇండియా ఏ తరపున కెన్యా టోర్నమెంట్ లో ధోని అద్భుత ప్రదర్శన చేశాడు. మొత్తం 362 పరుగులు, 2 సెంచరీలు, ఒక హాఫ్ సెంచరీ, సగటు 72కు పైగా. ఆ టోర్నమెంట్ లో ఇండియా ఏ ఛాంపియన్ గా నిలవగా ధోని అటాకింగ్, బ్యాటింగ్, అద్భుతమైన వికెట్ కీపింగ్ చూసి అప్పటి కెప్టెన్ సౌరవ్ గంగూలీ బాగా ఇంప్రెస్ అయ్యాడు. ఆ ఒక్క నిర్ణయం తర్వాత భారత క్రికెట్ చరిత్రనే మార్చేసింది. అంత సులభంగా మొదలు కాలేదు. బంగ్లాదేశ్ పై తన తొలి వన్డేలో ధోని మొదటి బంతికే రన్అట్ అయ్యాడు. తర్వాతి 2 మ్యాచ్ల్లో కూడా పెద్దగా పరుగులు చేయలేకపోయాడు. చాలా మంది అయితే ఇక్కడితో అవకాశాలు నిలిచేవి. కానీ గంగూలీ మాత్రం ధోనిలో ఉన్న టాలెంట్ ను నమ్మాడు. 2005లో పాకిస్తాన్ సిరీస్ లో కూడా మొదటి మ్యాచ్ లో ధోని ఫెయిల్ అయ్యాడు. అయినా 2వ మ్యాచ్ లో గంగూలీ ఒక సాహసోపేత నిర్ణయం తీసుకున్నాడు. తన బ్యాటింగ్ పొజిషన్ ను త్యాగం చేసి ధోనిని నెంబర్ 3 లో పంపించాడు. ఆ నిర్ణయం భారత క్రికెట్ చరిత్రలో గొప్ప నిర్ణయాల్లో ఒకటిగా నిలిచింది. ఎందుకంటే ఆ మ్యాచ్ లో ధోని కేవలం 123 బాళ్లలో 148 పరుగులు చేశాడు. 15 ఫోర్లు, 4 సిక్సర్లు. ఆ రోజు నుంచి ప్రపంచ క్రికెట్ కు ఒక కొత్త మ్యాచ్ విన్నర్ దొరికాడు. రికార్డుల మీద రికార్డులు. ధోని కేవలం 29 ఇన్నింగ్స్లలో తన మొదటి ఓడిఐ పరుగులు పూర్తి చేసుకున్నాడు. ఆ సమయంలో వేగంగా ఈ ఘనత సాధించిన వికెట్ కీపర్ బ్యాట్స్మెన్ గా రికార్డ్ అయితే సృష్టించారు. 2006లో కేవలం 38 ఇన్నింగ్స్ లోనే ఐసీసీ ఓడిఐ ర్యాంకింగ్ లో ప్రపంచ నెంబర్ 1 బ్యాట్స్మెన్ గా నిలిచాడు. రికీ పాంటింగ్ రికార్డ్ ను కూడా బ్రేక్ చేశాడు. తర్వాత 2010లో మరోసారి ప్రపంచ నెంబర్ 1 స్థానం దక్కించుకున్నాడు. ఆ సమయంలో సచిన్ టెండూల్కర్, వీరేంద్ర సెహ్వాగ్, క్రిస్ గేల్, ఏబీ డివిలియర్స్ లాంటి దిగ్గజాలు ఆడుతున్నప్పటికీ టాప్ లో నిలిచింది ధోని మాత్రమే. గౌతమ్ గంభీర్ కూడా ఒక ఇంటర్వ్యూలో చెప్పాడు, ధోని తన కెరియర్ మొత్తం నెంబర్ 3లో బ్యాటింగ్ చేసి ఉంటే ఇంకా ఎన్ని రికార్డులు బద్దలు కొట్టేవాడని. 2007 వరల్డ్ కప్ షాక్. 2007 ఓడిఐ వరల్డ్ కప్ బంగ్లాదేశ్ చేతిలో ఓటమి. భారత్ గ్రూప్ స్టేజ్ నుంచే నిష్క్రమించింది. దేశ వ్యాప్తంగా అభిమానులు ఆగ్రహంతో చెలరేగిపోయారు. కొంతమంది ఆటగాళ్ల ఇళ్లపై దాడులు కూడా జరిగాయి. ఆ సమయంలో కెప్టెన్ రాహుల్ ద్రావిడ్ రాజీనామా చేశాడు. ఇప్పుడు బీసీసీఐ ముందు ఒక పెద్ద ప్రశ్న, కొత్త కెప్టెన్ ఎవరు? మొదట ఈ బాధ్యతను సచిన్ టెండూల్కర్ కి ఆఫర్ చేశారు. కానీ సచిన్ టెండూల్కర్ ఒకరి పేరు సజెషన్ చేశారు. మా జట్టులో ఆటను బాగా అర్థం చేసుకునే ఒక ఆటగాడున్నాడు, అతనే మహేంద్ర సింగ్ ధోని. సచిన్ సూచనతో 2007 టీ20 వరల్డ్ కప్ కు ధోనిని కెప్టెన్ గా ఎంపిక చేశారు. ఎవరు ఊహించని అద్భుతం. ఆ టీంలో సచిన్ లేడు, గంగూలీ లేడు, ద్రావిడ్ కూడా లేడు. చాలా మంది యంగ్ ప్లేయర్స్ తో భారత్ సౌత్ ఆఫ్రికాకు బయలుదేరింది. ఆ జట్టుపై ఎవరికి పెద్దగా నమ్మకం లేదు గెలుస్తుందని. కానీ ధోని మాత్రం కూల్ గా ఉన్నాడు. ఒక్కో మ్యాచ్ గెలుస్తూ పెద్ద పెద్ద జట్లను ఓడిస్తూ భారత్ ఫైనల్ అయితే చేరుకుంది. ఫైనల్లో ప్రత్యర్థి పాకిస్తాన్. అక్కడే ధోని కెప్టెన్సీ అసలు పరీక్ష మొదలైంది. ఫైనల్లో ప్రత్యర్థి పాకిస్తాన్. చివరి ఓవర్లో వాళ్లకు కావాల్సింది కేవలం 13 రన్స్ మాత్రమే. స్ట్రైక్ లో ఉన్నాడు మిషాబ్ ఉల్ హుక్. ధోని ముందు 2 ఆప్షన్స్ మాత్రమే ఉన్నాయి. ఒకవైపు ఎక్స్పీరియన్స్ ఉన్న స్పిన్నర్ హర్భజన్ సింగ్, మరోవైపు ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న జోగేందర్ శర్మ. చాలా మంది హర్భజన్ సింగ్ కే బౌలింగ్ ఇస్తారు అనుకున్నారు. కానీ ధోని మాత్రం అందరినీ ఆశ్చర్యపరుస్తూ జోగేందర్ శర్మకు బౌలింగ్ ఇచ్చాడు. ఎందుకంటే అంతకు ముందు ఓవర్ లో మిషాబ్ హర్భజన్ ను బాగా అటాక్ చేశాడు. అలాగే ఉల్ హుక్ స్పిన్ బాగా ఆడుతున్నాడని ధోనికి ముందే తెలుసు. అందుకే రిస్క్ తీసుకున్నాడు. ఫస్ట్ బాలే వైడ్, తర్వాత 6. స్టేడియం మొత్తం పాకిస్తాన్ వైపు వెళ్లిపోయింది. కానీ ధోని మాత్రం కూల్ గా ఉన్నాడు. తర్వాతి బాల్ కు మిష్బా స్కూప్ షాట్ ప్రయత్నించగా శ్రీశాంత్ క్యాచ్. ఇండియా వరల్డ్ ఛాంపియన్. 24 సంవత్సరాల తర్వాత భారత్ మళ్ళీ వరల్డ్ కప్ గెలిచింది. ఒక కొత్త కెప్టెన్, ఒక యంగ్ టీం, మొదటి టోర్నమెంట్ అయినా ట్రోఫీ మాత్రం ఇండియాదే. అక్కడి నుంచే ప్రపంచం ధోనిని కెప్టెన్ కూల్ అని పిలవడం ప్రారంభించింది. 2011 వరల్డ్ కప్ ఫైనల్ అసలు స్టోరీ ఏంటి? 2011 వరల్డ్ కప్ ఫైనల్ ఇండియా వర్సెస్ శ్రీలంక. విరాట్ కోహ్లీ అవుట్ అయిన తర్వాత అందరూ యువరాజ్ సింగ్ వస్తాడని అనుకున్నారు. కానీ డ్రెస్సింగ్ రూమ్ నుంచి వచ్చిన వ్యక్తి ఎంఎస్ ధోని. ఇప్పటికీ చాలా మంది అంటుంటారు ధోని క్రెడిట్ కోసం ముందుకొచ్చాడు.
కానీ అసలు విషయం వేరు. అప్పుడు శ్రీలంక దగ్గర ముత్తాయి మురళీధరన్ బౌలింగ్ చేస్తున్నాడు. ధోని ఐపీఎల్ లో సిఎస్కే తరపున మురళితో ఎన్నోసార్లు నెట్ ప్రాక్టీస్ చేశాడు. అతని బౌలింగ్ గురించి బాగా తెలుసు. అందుకే ఇంకో రీజన్, యువరాజ్ సింగ్ టోర్నమెంట్ మొత్తం అవుట్ స్టాండింగ్ ఫామ్ లో ఉన్నాడు. అతని వికెట్ ను చివరి వరకు సేవ్ చేయాలని టీమ్ మేనేజ్మెంట్ కూడా భావించింది. ఆ తర్వాత గౌతమ్ గంభీర్ తో కలిసి ధోని మ్యాచ్ ను కంట్రోల్ చేశాడు. చివరికి నవాన్ కులశేఖర బాల్ లాంగ్ ఆన్ మీదుగా భారీ సిక్స్. ధోని ఫినిషెస్ ఆఫ్ ఇన్ స్టైల్ అనే కామెంటరీ ఇప్పటికీ కోట్లాది మంది భారతీయ అభిమానుల గుండెల్లో మారు మోగుతూనే ఉంటుంది. క్రెడిట్ స్టీలర్ అనే ట్యాగ్ నిజమేనా? 2011 వరల్డ్ కప్ తర్వాత కొంతమంది ధోని మొత్తం క్రెడిట్ తీసుకున్నాడని విమర్శించారు. కానీ నిజానికి ప్రజెంటేషన్ సెరమోనియన్ లో ధోని మొదటగా గౌతమ్ గంభీర్ పార్ట్నర్షిప్ గురించే మాట్లాడాడు. విరాట్ కోహ్లీని కూడా ప్రశంసించాడు. అంతేకాదు, ఇండియన్ క్రికెట్ ఈ స్థాయికి రావడానికి సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, రాహుల్ ద్రావిడ్, అనిల్ కుంబ్లే లాంటి లెజెండ్స్ కారణమని పబ్లిక్ గా చెప్పాడు. అంటే ఎక్కడైనా క్రెడిట్ ఇవ్వాల్సి వస్తే ధోని ఎప్పుడు టీమ్మేట్స్ కే ఇచ్చాడు. 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ఫ్యూచర్ టీమ్ బిల్డ్ చేసిన కెప్టెన్. 2013 ఛాంపియన్స్ ట్రోఫీకి ముందు ధోని చాలా యంగ్ ప్లేయర్స్ ని బ్యాక్ చేశాడు. రోహిత్ శర్మ, శిఖర్ ధవన్, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్. చాలా మంది అప్పట్లో ఈ డిసిజన్ ను క్రిటిసైజ్ చేశారు. కానీ రిజల్ట్ ఏంటి? ఇండియన్ 2019 వరల్డ్ కప్ లో అసలు తప్పెవరిది? 2019 వరల్డ్ కప్ సెమీఫైనల్ ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగింది. ఈ మ్యాచ్ ఓడిపోయిన తర్వాత అందరూ ఒకే వ్యక్తిని అయితే టార్గెట్. జడేజా కూడా ఫ్రీగా అటాక్ చేయడానికి రీజన్ ఏంటంటే మరో ఎండ్ లో ఎంఎస్ ధోని ఉండడమే. చివర్లో రన్అట్ కాకపోయి ఉంటే రిజల్ట్ ఇంకోలా ఉండేదేమో. అందుకే సచిన్ టెండూల్కర్ కూడా చెప్పాడు, ఈ మ్యాచ్ ఓడిపోవడానికి మెయిన్ రీజన్ టాప్ ఆర్డర్ కొలాప్స్ అని. వీరేంద్ర సెహ్వాగ్ కూడా ధోనిని ఇంకాస్త ముందు బ్యాటింగ్ కు పంపాల్సింది అని అభిప్రాయపడ్డాడంట. క్రికెట్ ఎక్స్పర్ట్స్ చెప్పింది వేరు, సోషల్ మీడియా చేసేది వేరు. ఎంఎస్ ధోని లెగసీ కెప్టెన్ గా, బ్యాట్స్మెన్ గా, ఫినిషర్ గా, లెజెండర్ గా ధోని ఇండియన్ క్రికెట్ పై వేసిన ముద్ర ఎప్పటికీ చెరగదు. ఐసీసీ T20 వరల్డ్ కప్, ఐసీసీ ఓడిఐ వరల్డ్ కప్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ, 3 ఐసీసీ వైట్ బాల్ ట్రోఫీస్ గెలిచిన ప్రపంచంలోనే తొలి కెప్టెన్. అంతేకాదు, రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, రవీంద్ర జడేజా, అశ్విన్ లాంటి ప్లేయర్స్ ని కూడా బ్యాక్ చేసి ఫ్యూచర్ ఇండియన్ క్రికెట్ టీమ్ కి స్ట్రాంగ్ ఫౌండేషన్ కూడా వేశాడు. అందుకే ధోనిని కేవలం ఒక గ్రేట్ ప్లేయర్ అని చెప్పడం సరిపోదు. అతను ఒక లీడర్, ఒక ఫినిషర్, ఒక గేమ్ రీడర్, ఒక కెప్టెన్ కూల్. ఇండియన్ క్రికెట్ చరిత్రలో ఎంఎస్ ధోని అనే పేరు ఎప్పటికీ ఒక స్పెషల్ క్యారెక్టర్ గానే నిలిచిపోతుంది. అందుకే ధోనిని అందరూ లెజెండ్, కెప్టెన్ కూల్ అని పిలుస్తారు. సో ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ని మీరు మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని ఆన్లో ఉంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.